నమస్కారం. తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. సోము వీర్రాజు ఎట్టకేలకు బీజేపీ నుంచి నిన్న నామినేషన్ వేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా. దాదాపుగా 5గురు ఏకగ్రీవం అయ్యే అవకాశమే ఉంది. ఎందుకంటే వైసీపీకి ఎలాగో అవకాశం లేదు కాబట్టి. అయితే సోము వీర్రాజు నామినేషన్ వెయ్యడం వెనక ఉదయం నుంచి జరిగిన తతంగం అంతా ఈరోజు ప్రధాన పత్రికలు ప్రచురిస్తూ వచ్చాయి. ఒకసారి అది చూసిన వాళ్ళకి షాక్ అనిపించక మానదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజునో లేకపోతే ఇంకొకళ్ళనో ప్రకటించాలని అనుకుంటే 1వ తేదీ నోటిఫికేషన్ వస్తే 10వ తేదీ వరకు బీఫామ్లు రెడీ చేసుకోకుండా వాటి మీద సంతకాలు పెట్టి సిద్ధంగా ఉంచుకోకుండా ఏం చేస్తుంటుంది? కానీ వాళ్ళు రెడీగా లేరు అనేది క్లియర్. అప్పటి వరకు ఆ రోజు వరకు కూడా, అంటే నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 4 అభ్యర్థులు, జనసేన నుంచి 1 అభ్యర్థి అనుకున్నారంతా. కానీ నిన్న అనూహ్యంగా సోము వీర్రాజు పేరు ఉదయం 10 గంటల తర్వాత తెర మీదకి వచ్చింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారని. మొన్న సాయంత్రం బీజేపీకి 1 అభ్యర్థి ఇవ్వబోతున్నారని వచ్చింది. నిన్న ఉదయం కానీ సోము వీర్రాజు పేరు తెర మీదకి రాలేదంటే బీజేపీ అప్పటి వరకు బహుశా ఎమ్మెల్సీ రేసులో ఉండాలని అనుకోలేదేమో. ఒకవేళ ఎమ్మెల్సీ రేసులో ఉండాలని మొన్న అనుకున్నా తెల్లారి పొద్దున 10 గంటల తర్వాతి వరకు సోము వీర్రాజు పేరు అనుకోలేదేమో. ఇవన్నీ అనూహ్యంగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చినట్టే అనిపిస్తుంది కదా ఈ స్టోరీస్ చూస్తూ ఉంటే. ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చింది. పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి రాష్ట్ర శాఖ, ఆమె ఢిల్లీ నుంచి ఏపీకి రావడం, ఆమె వచ్చేసరికి లేట్ అవుతుందని ఇక్కడి నుంచే సెక్రటరీ చేత సంతకం పెట్టించడం, బీఫామ్లు హైదరాబాద్ నుంచి తెప్పించడం, ఇవన్నీ చూసినప్పుడు బీజేపీ అప్పటి వరకు లేకుండా, ప్లాన్ లేకుండా ఎందుకు హడావుడిగా బీజేపీ నామినేషన్ సోము వీర్రాజుతో వేయించాల్సి వచ్చింది? ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం అందరికీ ఉంటుంది. ఏం జరిగి ఉండవచ్చు? ఒకవేళ తెలిస్తే కనుక ఏం జరిగిందో తనకు తెలిసింది నేరుగా చెప్పే అవకాశం ఉంది. అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో. నమస్కారం రాయేష్ గారు. మీకు తెలుసా లేదా జరిగి ఉండొచ్చు అని అనుకోవాలా? దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం అంతేనా? నేను ఈ మధ్య ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు రెగ్యులర్గా కొన్ని వీడియోస్ ఫాలో అవుతున్నా. ఒక భార్యాభర్తలు, ఒక మరదలు, ఈ భార్య తాలూకా కుటుంబ సభ్యులు, ఒక పని అతని ఆఫీసు మేనేజర్కి మధ్య జరిగే కామెడీ కాన్వర్సేషను, ఒకరి మీద ఒకరు వేసుకునే సెటైర్లు, పంచులు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటున్నాయి. ఆ వీడియోలు మనం చూసి లైక్ చేయగానే వాటికి సంబంధించిన వీడియోలు మనకి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనకి. దాంట్లో జరిగిన ఒక వీడియోలో ఒక సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ అక్క చెల్లెళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు. ఎప్పుడు మన ఇంట్లో ఈ నగలే పెట్టుకెళ్తున్నాం కదా, ప్రతిసారి ఇవే అవుతున్నాయి, మరి ఫంక్షన్ రాబోతుంది కాబట్టి నగలు కొనిపెట్టు అని మొగుడిని సతాయిస్తూ ఉంటారు. మొగుడు అంటాడు, ప్రతిసారి ఈ నగలే ఎందుకు, పక్కింటామా ప్రతిరోజు వచ్చి కాఫీ పొడి ఉందా, పంచదార ఉందా, గోధుమ పిండి ఉందా అని చెప్పని అరువు పట్టుకెళ్తుంది కదా, ఆమె దగ్గర చాలా నగలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ఆమె నగలు తెచ్చుకోండి అరువు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళకి కూడా ఐడియా వస్తుంది, నిజమే కదా, ప్రతిరోజు మనకు ఆబ్లిగేషన్ పెట్టి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని చెప్పని పట్టుకెళ్తుంది కదా, కాబట్టి మొహాట పెట్టైనా సరే ఆమె నగలు తెచ్చుకోవాలని చెప్పని డిసైడ్ అవుతారు. అలాగే ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా, అరే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ మాకు ఆ నిధులు కావాలి, ఈ నిధులు కావాలి, ఆ పథకాలు కావాలి, ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పని మన దగ్గర నుంచి వరుస క్రమంలో ఎత్తుకెళ్తా ఉన్నారు. అటువంటప్పుడు మరి ఇప్పుడు 4 ఎమ్మెల్సీలు వాళ్ళ కోటాలో మిగిలి ఉన్నాయంట, ఒకటి జనసేనకు పోగా, ఒక రాయి విసిరి చూద్దాం మనం కూడా. అంటే ఎలా అయితే నగలకు అప్లికేషన్ పెట్టారో అలాగే వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో పెట్టారు ఒక అప్లికేషను. చంద్రబాబు నాయుడు గారు వింటారా వినరా, వింటే ఒక పదవి వస్తుంది, లేదు 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 ఈసారి మా వాళ్ళకి కమిటీ అయిపోయాను అని చెప్పానంటే సరే సరే అంటే మా మాట మీరు వినలేదు అన్నట్టు కూడా ఉంటుంది. రేపు ఇంకోటి రోజు ఇంకా మళ్ళీ రావాలిగా, వీళ్ళు వెళ్ళాలిగా, ఆ ప్రాజెక్టులు, ఆ నిధులు, ఈ నిధులు అని చెప్పని ఒక రాయి విసిరి చూద్దాం అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదన దృష్ట్యా పర్వాలేదు, ఇవాళ వీళ్ళు పదవులు అడుగుతున్నారు కదా ఇద్దాం, రేపు మనం కూడా అక్కడ ఢిల్లీలో కూడా పదవుల అప్లికేషన్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఇక్కడ వీళ్ళకి వాటాలు ఇచ్చినప్పుడు
మరి మనకు కూడా అక్కడ వాటాలు అడగడానికి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పని మరి ఆయన కూడా ఒప్పుకున్నారు. అప్పటికప్పుడు ఇక ఉరుకులు పరుగులు ఎత్తాల్సి వచ్చింది భారతీయ జనతా పార్టీకి. పదవి అడిగాం, ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి దాన్ని? అవును. రాత్రి అంతా కూర్చొని ఆ కసరత్తు చేసుకొని ఇంకెవరో కొత్త కాపులకి ఇచ్చే కంటే మన పాత కాపుకి ఇచ్చుకుంటే బెటర్ కదా అని చెప్పని డిసైడ్ అయ్యారు. మరి అభ్యర్థిని అయితే ఎంపిక చేశారు. మీరు చెప్పినట్టుగానే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ ఫాలో కావాలి అని అంటే ఆ నామినేషన్ సబ్మిషన్కి పార్టీకి సంబంధించిన బీఫామ్ సబ్మిట్ చేయాలి. బీఫామ్ సబ్మిట్ చేయాలి అని అంటే అప్పటికప్పుడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర గారు పార్లమెంటు సమావేశాల దృష్ట్యా వారు ఢిల్లీలో ఉన్నారు. జాతీయ పార్టీ నుంచి వాళ్ళకి బీఫామ్స్ రావాలి. బీఫామ్స్ రావాలి అని అంటే జాతీయ పార్టీ నుంచి వచ్చిన బీఫామ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంది. మరి ఢిల్లీ నుంచి వాళ్ళకి ముందస్తు ఏర్పాట్లు అంచనాలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించలేరు. మొన్న ఇక్కడ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో పోటీ చేసి ఉండి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ శాఖ దగ్గర వాళ్ళ దగ్గర కొంచెం ఎందుకైనా మంచిది లేమని చెప్పని 1-2 అదనంగా పంపించిన ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫామ్ ఏ అండ్ ఫామ్ బి. సో అప్పటికప్పుడు తెలంగాణ కార్యాలయానికి ఫోన్ చేసి ముందు వీటిని అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్కి చేర్చండి అని అంటే రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవే ఉంది. భారతీయ జనతా పార్టీ లాంటి రిచెస్ట్ పార్టీకి స్పెషల్ ఫ్లైట్లు ఎంగేజ్ చేసుకోవడం వాళ్ళకి ఇక్కడే ఇది కూడా పాయింట్. మరి స్పెషల్ ఫ్లైట్లు పేదాడైతే అప్పటికప్పుడు ఒక సర్వీస్ ఆటోనో ఏదో అందులోనో బయలుదేరాలి. కమ్యూనిస్ట్ పార్టీలు లాంటి పేద పార్టీలు అయితే వాళ్ళకి వనరుల కొరత. ఇవాళ దేశంలోనే రిచెస్ట్ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. భారతీయ జనతా పార్టీకి వనరుల కొదవ ఏముంది? అందులో కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు. వాళ్ళకి ఫ్లైట్లకు కొదవేం లేదు కదా. కాబట్టి ఒక స్పెషల్ ఫ్లైట్లో బీఫామ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. మరి ఢిల్లీ నుంచి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆమెని ఇంకొక స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి బయలుదేరమని చెప్పారు. కానీ ఈలోగానే ఒకవేళ సమయాభావంతో ఎక్కడైనా ఆ ఫ్లైట్ డిలే అయ్యి ఆమె సకాలంలో చేరుకోలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయని చెప్పని ఇక్కడ కార్యదర్శిగా ఉన్న కాశీ విశ్వనాథ్ గారికి అప్పటికప్పుడు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు వీరికి సైన్ చేయడానికి ఆథరైజేషన్ కల్పిస్తూ ఆథరైజేషన్ పంపించారు. సో దాంతో కాశీ విశ్వనాథ్ గారు సైన్ చేసి పురంధరేశ్వర గారు ఇక్కడికి రీచ్ అయ్యే లోపుగానే ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశారు. తెలుగుదేశం లెజిస్లేచర్ కార్యాలయంలో కూర్చొని ఆ నామినేషన్ ఫామ్లు అన్నీ ఫిల్ చేసి తీసుకెళ్ళి 14 నిమిషాలు మాత్రమే ఇంకా గడువు ఉండంగా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద స్పెషల్ ఫ్లైట్లు ఇటు అటు హడావుడిగా ట్రావెల్ చేయబట్టి ఆ చివరి 14 నిమిషాల్లో చేరగలిగారు. లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ముందస్తుగా సన్నద్ధత లేకుండా అడగాలి అనే ఆబ్లిగేషన్ పెట్టాలి అనుకునే ఆలోచన కూడా చివరి నిమిషంలో తీసుకున్నది అనేది మనకు నిర్ధారణ అవుతూ ఉంది. అదే నేను అంటుంది, ఇది ఇబ్బంది పెట్టాలనే లేకపోతే అడిగి చూద్దాం? ఇబ్బంది పెట్టాలని ఎందుకు అవుద్ది? ఇప్పుడు పదవులు కుప్పపోసి కనిపిస్తా ఉన్నాయి, 4 పదవులు కనిపిస్తా ఉన్నాయి అక్కడ. దాన్ని ఆయనకున్న యాస్పిరెంట్స్ 25 మందిలో ఏ 4గురికి ఇవ్వాలనేది ఆయన కింద మీద కుస్తీ పడతా ఉన్నారు అక్కడ. అటువంటప్పుడు వాళ్ళ 25 మంది అనే ఏంటి, మన వైపు నుంచి కూడా ఒక రాయి విసిరి చూద్దాం. ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు అయినా సరే పోయినసారి 4 ఉంటే ఇవాళ ఇదే సోమవీరాజు గారికి. కరెక్ట్. కాబట్టి ఎంతమంది అనేది అప్రస్తుతం. ముందు పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నందుకు మనకి మద్దతు ఇస్తున్నందుకు గాను మన దగ్గర నుంచి బాగానే పట్టుకెళ్తున్నాడు కదా ఆయన. ఇవాళ దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల నుంచి విమర్శలు వస్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్కి మాత్రమే పరిమితమైన బడ్జెట్ ఇది అని చెప్పని మిగిలిన రాష్ట్రాలు మిగిలిన పార్టీలన్నీ మనల్ని విమర్శ చేస్తున్నా కూడా మరి మనం చేసే సహకారం మనం చేస్తూనే ఉన్నాం కదా. అటువంటప్పుడు మనం కూడా అడిగి చూద్దామని చెప్పని ఒక రాయి విసిరారు. ఆయన కూడా పర్లేదు ఓ పదవి ఇద్దాం, దాని నుంచి ఎలా రాబట్టుకోవాలి ఏం రాబట్టుకోవాలి అనేది ఆయనకుండే అంచనాలు ఆయనకుంటాయి. ఇవాళ మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తూ ఏం తెస్తావు అనుకునే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహారం చేయరు. ఖచ్చితంగా
మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఇది ఇస్తున్నా కాబట్టి రేపటి నుంచి ఖచ్చితంగా ఈయన కూడా ఇంకా అంతకు ముందున్న షెడ్యూల్ కన్నా ఇంకా 2 ట్రిప్పులు అదనగానే పడతాయి ఈయన వైపు నుంచి. అయితే క్యాడరే అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకో. అంటే ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి 2014-19 మధ్య నాటికన్నా భిన్నంగా వ్యవహరిస్తుంది అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ఆ రోజున పార్లమెంటు వేదికగా విభజన జరిగిన రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, గ్రామీణ నేపథ్యంతో ఉన్న రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో ఏర్పడ్డ రాష్ట్రానికి అండదండలు అందించి ఆ రాష్ట్రాన్ని కూడా దేశంలో మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా తలెత్తుకొని నిలబెట్టే దిశగా ఆనాటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వచ్చే వరకు చేయూతని ఇస్తుంది అని చెప్పని ఆశించారు. కానీ ఆ రోజు ఏ రాజకీయ కారణాల వల్ల ఏమో కానీ అందించాల్సిన స్థాయిలో సహాయ సహకారాలు అందించాల. విభజన చట్టంలో మెన్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు నెలకొల్పడానికి వాటికి సహకారం అందించారు తప్ప రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కానీ విభజన చట్టంలో ఉన్న మిగిలిన హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చే విషయంలో కొంత సాచివేత ధోరణి ప్రదర్శించారు. దాని కారణంగానే ఆ రోజు విభేదాలు పొడచూపినాయి. వేరే రకమైన కారణాల వల్ల ఆ రోజు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం నిష్క్రమించలేదు. వేరే రకమైన కారణాల వల్ల 2019 ఎన్నికల్లో ఇరువురు కూడా ఒక శత్రుపక్షాలుగా పోరాడాల. ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ వైరభావం అనేది 2019 తర్వాత కూడా చాలా రోజులు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా పేరుకుపోయింది. ఇవాళ సోమవీరాజు వంటి వారు, జీవీఎల్ నరసింహారావు వంటి వారు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఆ రోజున తెలుగుదేశాన్ని చాలా సీరియస్గా టార్గెట్ చేశారు. అదే స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు కూడా భారతీయ జనతా పార్టీని చాలా సీరియస్గా టార్గెట్ చేసింది వాస్తవం. ధర్మ పోరాట దీక్షల్లో బాలకృష్ణ గారు నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి చేసిన పరుష ప్రసంగాన్ని కూడా వాళ్ళు మర్చిపోలా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారుగా. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు స్వయంగా లోకేష్ కా బాప్ అని, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు ఇది సన్ రైజ్ స్టేటు అని చెప్పని, పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీకి ఒక ఏటీఎంలుగా మారింది అని చెప్పని ఆయన రాజకీయ విమర్శలు చేశారు. అంటే ఇక్కడ సహృద్భావ వాతావరణంలో కలిసిమెలిసి ఎన్డీఏలో భాగస్వాములుగా ఇక్కడ అక్కడ అధికారాన్ని కలిసి పంచుకున్న పక్షాల దగ్గర నుంచి ఒక శత్రుపక్షాలుగా మారిపోయిన స్థితి మనం 2019 నాటికి చూసాం. ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు అదే వైఖరి కొనసాగింది. అటువంటి స్థితి నుంచి 2024 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఈ 2 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి అన్న ఆలోచన కూడా తెలుగుదేశం శ్రేణులు కూడా సహించలేకపోయినాయి. చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇది సాధ్యమవుద్ది అని చెప్పని ఊహించాల. అటువంటి స్థితి నుంచి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేయడం, ఈ కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో కూడా 2014, 2019 నాటికంటే భిన్నమైన ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చవిచూసింది. 2014, 2019లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలే ఢిల్లీలో అధికారంలో ఉన్నా కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీకి తనకు తానుగా స్వయం సమృద్ధి అంటే 2014లో మిత్రపక్షాల సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తనకు తానుగా పూర్తిస్థాయి మెజార్టీ సాధించుకోగలిగింది. 2019లో ఆ మెజార్టీని మరింతగా మెరుగుపరుచుకుంది. కానీ ఈ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మిత్రపక్షాల సంఖ్యాబలంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన స్థితి భారతీయ జనతా పార్టీకి. అంటే మెజార్టీకి 32 స్థానాల దిగువన ఆగిపోయింది. ఇటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీకి ఉన్న 16 మంది సంఖ్యాబలం, అలాగే జనసేనకున్న 20, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి దక్కిన 3 స్థానాలు, ఈ 21 స్థానాలు ఇవాళ ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకం. అయితే ఇక్కడ సంఖ్యాబల పరంగా తెలుగుదేశం పార్టీ మద్దతిస్తాం ఒకటే కారణం కాకపోవచ్చు. గత టెన్యూర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం అందివ్వాల్సిన సహాయ సహకారాలు అందివ్వకపోవటం ఈ వైరుధ్యానికి కారణం కదా అనే రియలైజేషన్ వారిలో బిగినై ఉండొచ్చు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు తోటి మనకు వేరే రకమైన సమస్యలు ఏమున్నాయి, అతను జాతీయ స్థాయిలో మనకు ప్రత్యామ్నాయంగా రాజకీయం చేయాలనుకునే స్థాయి నాయకుడు కాదు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఇంట్రెస్ట్ రాష్ట్రానికే పరిమితం. రాష్ట్ర అభివృద్ధికి కనుక మనం సరైన సహాయ సహకారాలు ఆయనకు అందిస్తే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనకు అందించాల్సిన సహకారం ఆయన ఎటువంటి అరమర్కలు లేకుండా అందించే మొదటి నుంచి నమ్మకమైన భాగస్వామ్య పక్షం కదా. వాజ్పేయి గారి హయాం నుంచి, ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా జాతీయ స్థాయిలో తెలుగుదేశంకి భారతీయ జనతా పార్టీకి ఉన్న సహజ దృష్ట్యా
ఈ వైరుధ్యాల అంశాన్ని పక్కకు పెట్టేసి కేంద్ర ప్రభుత్వంకి వాళ్ళు వడ్డించే స్థితిలో మనం ఉన్నాం. అవసరం ఉన్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తే సరిపోద్దు కదా అనే ఒక ఆలోచన, రియలైజేషన్ వాళ్ళకి కలిగినట్టుగా మనకి ఈ మధ్యకాలంలో అంటే ఈ 9 నెలలలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. చాలా స్పష్టమైన మార్పు వారి వైఖరిలో మనకు కనిపిస్తూ ఉంది. ఇటువంటి స్థితిలో వారి సహకారం 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సృష్టించిన ఆర్థిక విధ్వంస నేపథ్యంలో ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న రాష్ట్రానికి ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అవసరం. అదే సందర్భంలో పరిశ్రమల పరంగా, రాయితీల పరంగా చాలా మంజూరులు వాళ్ళ వైపు నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ అవసరం ఉంది కాబట్టి అర్హత లేకపోయినా ఇవ్వాలా అనే ప్రశ్న వస్తే ఇక్కడ ఒకటి 100% భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్టేక్ దృష్ట్యా చూసిన ఎందుకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్. భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. ఈ 6 పార్లమెంటు స్థానాల్లో 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కన్వీనియంట్గా మంచి మెజార్టీతో నెగ్గింది. కానీ 3 పార్లమెంటు స్థానాలు అరకు, రాజంపేట, తిరుపతి ఈ 3 స్థానాల్లో ఎమ్మెల్యేల పరంగా ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం వచ్చింది. కానీ ఈ 3 అక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కాకుండా తెలుగుదేశమో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టయితే ఈ 3 స్థానాలు కూడా వీళ్ళు నెగ్గడానికి ఆస్కారం ఉండేది. కానీ అక్కడ బీజేపీ పోటీ చేయటం వల్ల వైసీపీకి లాభం చేకూర్చినట్టయింది. వైసీపీ ఒక కడపకు పరిమితమై ఉండేది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంటు స్థానంలో అక్కడున్న అన్ని అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన నెగ్గినా కూడా తిరుపతి పార్లమెంటు వైసీపీ నెగ్గటం కారణం ఏంటి అంటే అక్కడ బీజేపీ అభ్యర్థి కావటమే. రాజంపేట కూడా అదే పరిస్థితి, అరకు కూడా అదే పరిస్థితి. అక్కడ బీజేపీ పోటీ చేయకుండా ఉండున్నట్టయితే వాళ్ళు వాళ్ళ బలాన్ని, వాళ్ళ పరిమితులని గుర్తెరిగి ఎన్డీఏ కూటమికి సీట్లు వస్తే చాలు కదా, మనకే వ్యక్తిగతంగా రావాలని కనుక వాళ్ళు ఆశించకుండా ఉండున్నట్టయితే ఇంకొక 3 స్థానాలు ఇవాళ ఎన్డీఏ చేతిలో ఉండేవి. తెలుగుదేశం చేతిలోనో జనసేన చేతిలోనో ఉండేవి. ఆ 3లో ఒకటి జనసేన, 2 తెలుగుదేశం తీసుకు. ఎందుకంటే ఇక్కడ 3 స్థానాల్లో పోటీ అనుకున్న జనసేన పార్టీ తన స్థానాన్ని తగ్గించుకొని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అవును. కాబట్టి 3 స్థానాలు జనసేన చేతిలో ఉండేవి, 18 స్థానాలు తెలుగుదేశం చేతిలో ఉండడానికి ఆస్కారం ఉండుండేది. కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన పరిమితులు, రాష్ట్రంలో తనకున్న స్టేక్ని గుర్తెరగకుండానే అడుగుతూ ఉన్నారు. వాళ్ళు వీలైనంత వరకు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కౌన్సిల్లో కూడా మనకు ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కదా. అంటే నేను మొదట అడిగిన ప్రశ్న అదే. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంద్రబాబుని లేదా రాష్ట్ర అవసరాలని కొంత అర్థం చేసుకోవడంలో విఫలమవుతుందా? అంటే ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు సోము వీర్రాజుకి ఎందుకు ఇవ్వాలి, బీజేపీకి ఎందుకు ఇవ్వాలి అర్హత లేకపోయినా అని మాట్లాడుతూ వస్తున్నారు కదా. అంటే ఇక్కడ ఒకటి వాస్తవం, సోము వీర్రాజుది ఒక టిపికల్ యాటిట్యూడ్. అతను కానీ, నేను ఇందాకే ప్రస్తావించిన జీవీఎల్ నరసింహారావు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరుగుతున్న తప్పుల గురించి పెద్దగా ప్రస్తావించాల. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తప్పుల గురించి ప్రస్తావించడం కోసం ప్రెస్ మీట్ పెట్టినా కూడా అటు తిప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే తేల్చేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన చాలా పెద్ద పెద్ద తప్పులను కూడా ఇష్యూని జనరలైజ్ చేసేసి దాని గ్రావిటీని తగ్గించే ప్రయత్నం చేసేవారు. ఈ దృష్ట్యా తెలుగుదేశం శ్రేణులకి ఈ 3 నాయకుల పట్ల చాలా ఆక్షేపణ ఉన్నది వాస్తవం. నేను ఇందాక ముందు చెప్పిన ఉపోద్ఘాతం అంతా కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సోము వీర్రాజు గారు కూడా గత రాజకీయానికి భిన్నమైన వైఖరి ప్రదర్శించి తీరాలి. ఆ రోజు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామి అయినా కూడా తెలుగుదేశం సంఖ్యాబలం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగల. వాళ్ళకి సొంతంగా మెజార్టీ ఉంది 2014లో. ఆ రోజు మీరు అసంతృప్తులు వ్యక్తం చేసినా, తెలుగుదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, తెలుగుదేశం నాయకత్వాన్ని పరోక్షంగా ముళ్ళుకర్ర లాంటి దానితో గుచ్చే ప్రయత్నం పదే పదే చేస్తూ వచ్చినా కూడా ఆ రోజు మీ తెలుగుదేశం సంఖ్యాబలం మీద ఆధారపడి లేదు కాబట్టి మీ పోకడలు నడిచినాయి, సాగినాయి. 2019లో కూడా మీది అదే పరిస్థితి. కానీ ఇవాళ తెలుగుదేశం సంఖ్యాబలం మీద, మీ సంఖ్యాబలం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మనుగడ సాగట్లా.
కానీ తెలుగుదేశం సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మనుగడ సాగుతూ ఉంది. ఇంకొక అంశం, కీలకమైన అంశం ఏంటి అంటే, ఇవాళ దక్షిణాదిలో త్రిభాష అంశం కానీ పార్లమెంటు నియోజకవర్గాల రీఆర్గనైజేషను సౌత్ వర్సెస్ నార్త్గా ఒక కాంట్రవర్సీ చెలరేగుతూ ఉంది. ఇవాళ స్టాలిన్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నాయి. ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో దక్షిణాదిలో మీకున్న నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పరిస్థితుల్లో మీకు అండగా ఉండి మీ వైఖరిని సమర్థించే ఒక మిత్రపక్షాన్ని గత వైఖరి కనుక మీరు ప్రదర్శించి, మీరు ఇప్పుడు కూడా ఆనాటి వైఖరి మీరు ప్రదర్శిస్తే ఇప్పుడున్న సయ్యజ్జ చెడటానికి మీరు కారకులవుతారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోద్దో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు అంతకంటే ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి బాధ్యతాయుతమైన వ్యక్తిగా గత వైఖరికి భిన్నమైన వైఖరి ప్రదర్శించి తీరాల్సిన కంపల్షన్ ఇప్పుడు సోమవీర్రాజు మీద ఉంది. తెలుగుదేశం శ్రేణులకి ఏంటంటే అతనితోటి ఏమైనా వ్యక్తిగత వైరం ఉందా? అతను ప్రదర్శించిన వైఖరి దృష్ట్యా, జగన్మోహన్ రెడ్డితో ప్రదర్శించిన సాన్నిహిత్యం దృష్ట్యా, నాడు చంద్రబాబు నాయుడు గారి మీద చిమ్మిన విషం దృష్ట్యానే ఇతని కారణంగానే 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో కూడిన ప్రభుత్వం నుంచి తెలుగుదేశం బయటికి రావాల్సి వచ్చింది. దాని పర్యవసానం రాష్ట్రం నష్టపోయింది, తెలుగుదేశం పార్టీ నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది. కాబట్టి ఒక ద్వేషభావం ఇతని మీద ఉంది. ఇప్పుడు వాళ్ళ నాయకత్వం నిర్ణయం తీసుకుంది ఇతనికే మళ్ళీ ఇవ్వాలి అని చెప్పని. 100కి 100 పాళ్ళు ఇతను కూడా గత వైఖరికి భిన్నమైన వైఖరి ప్రదర్శించి తీరాలి. లేదు అని అంటే తెలుగుదేశం శ్రేణుల నుంచి కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతనేదన్నా పాత వైఖరి ప్రదర్శించి మళ్ళీ తోకజాడిచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ కేంద్ర నాయకత్వమే తోక కట్ చేస్తుంది ఈసారి. ఎందుకంటే నీ కారణంగా మా ప్రభుత్వాన్ని అస్థిరపరచుకునే ప్రయత్నాలకి ఆస్కారం మేము కలిగేము అని చెప్పిన వాళ్లే కఠినమైన వైఖరి ప్రదర్శిస్తారు. ఇప్పుడు అతన్ని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత అతని వైఖరి ఏంటి అనేది వాళ్ళకి తెలియందా? ఇతను ఏ విధమైన రాజకీయ వైఖరి అవలంబించాడు అని చెప్పని తెలుసుండి అతన్ని ఎంపిక చేసినప్పుడు అతన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. కట్టడి చెయ్యలేదు, అతన్నే ఎంపిక చేశారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇన్ని మేళ్లు చేస్తా రాష్ట్రానికి ఒక సానుకూల వాతావరణాన్ని పెంచుకుంటుంది రాష్ట్రంలో. గతంలో భారతీయ జనతా పార్టీతో కలిసి రాజకీయం చేయటం అని అంటే మన అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఒక లైవ్ డిబేట్లో చెప్పారు, మెడలో పెద్ద బండ కట్టుకొని బాయిలో దూకినట్టే భారతీయ జనతా పార్టీతో కలిసి సాయుధ్యం అంటే కూడా చాలా సార్లు కూర్చున్నా. అంటే అటువంటి వైఖరి నుంచి ఇప్పుడు నాబోటి వాళ్ళం కూడా గతానికి భిన్నమైన వైఖరి భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తుంది. రాష్ట్రం పట్ల కన్సర్న్ వ్యక్తం చేస్తూ ఉన్నారు, పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు, శాంక్షన్స్ గ్రాంట్లు విడుదల చేస్తూ ఉన్నారని చెప్పని మనమే మాట్లాడుతున్నాం. ఈ సానుకూల వాతావరణాన్ని భగ్నం చేసుకునే పరిస్థితులకి ఇతని కారణంగా దోహదం కాకూడదు. ఆ విధంగా అతను మారి తీరాల్సిందే, వాళ్ళ నాయకత్వం కూడా అతను కట్టడి చేసి తీరాల్సిందే.